హాయ్ హలో వ్యూయర్స్ 24/7 న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. పుష్ప 2 సినిమా రిలీజ్ కాబోతోంది. సినిమా రిలీజ్ కాబోతోంది అంటే అభిమానులకు పండుగే. అంతా పండుగ వాతావరణం ఉండాలి. అన్ని చోట్ల అద్భుతమైనటువంటి వేడుకలు జరగాలి. వేడుకలు జరుగుతున్నాయి, పండుగలాగాను కనిపిస్తోంది. కానీ అందరిలో ఒక భయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ భయం సినిమా ఎలా ఉంటుందో అని కాదు, అల్లు అర్జున్ గారు హీరోగా ఎలా నటించారు అని కాదు, పాటలు బాగుంటాయా బాగాలేవా అని కాదు, సుకుమార్ డైరెక్షన్ ఎలా ఉందని కాదు. వీటన్నిటికీ మించిన భయం ఒకటి ఉంది. అసలు సినిమా పోవాలంటే మా జోబులకు ఎంత బొక్క పడబోతోంది, ఎంత చిల్లు పడబోతోంది అనేది. ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడల్లా కూడా ప్రేక్షకుడు ముందు నిలబడేటువంటి ఒకే ఒక సవాల్ ఏంటంటే, ఇంత రేటు పెట్టి నేను ఈ సినిమాకి ఎందుకు వెళ్ళాలి? ప్రశ్నించడానికి ఆయన గొంతు లెగుస్తుంది, కానీ ఆ ధ్వని గొంతు దాటి రాదు. ఇలాంటి సమయంలోన ఆ ప్రేక్షకుడి పక్షాన నిలబడి పోరాడేటువంటి యోధులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. చాలా ఏళ్ళుగా, గత దశాబ్ద కాలంగా పోరాడుతున్నారు. అందులోన ప్రముఖులు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. శ్రీ జిఎల్ఎన్ రావు గారు. ఈయన సీనియర్ అడ్వకేట్ ఫర్ హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, అఖిల భారత సినిమా ప్రేక్షకుల వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు. వీడు సినిమాకు సంబంధించి చాలా అంశాలపైన పోరాడారు. సినీ థియేటర్లలో తినుబండారాలు అధిక ధరలపై అమ్మకూడదనే దానిపైన కేసు వేశారు. ఆన్లైన్ టికెట్ విధానం సరైంది కాదు అని కేసు వేశారు. అలాగే రుద్రమదేవి చిత్రం సబ్సిడీ విషయంగా నిర్మాతలు మోసం చేశారని కేసు వేశారు. అలాగే థియేటర్లలో పార్కింగ్ విషయంగా పిల్ వేశారు. అసౌకర్యాలు ఉన్నటువంటి సంధ్య దేవి థియేటర్లపై కేసు వేశారు. సో ఈ విధంగా సుదీర్ఘకాలంలో పోరాడుతున్నారు జిఎల్ఎన్ రావు గారు. వారిని అడిగి మనం ఈ పుష్ప 2 టికెట్ ధర పెంచడం అసలు గవర్నమెంట్ ఎంత పెంచింది, అలా పెంచడం సమంజసమేనా? ఇది ఒకచోటే కాదు, ఆంధ్ర తెలంగాణ రెండు చోట్ల కూడా లాఠీ కర్ర పట్టుకొని నిర్మాతలు నిలబడి ఉన్నారు. అభిమానులు వస్తే వాళ్ళ మక్కలు ఎరగొట్టడానికి రెడీగా ఉన్నారు, అధిక ధరలతో టికెట్లు అమ్మి. ఈ సాధ్యాసాధ్యాల గురించి చర్చించుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. స్టూడియోకి స్వాగతం సార్. ధన్యవాదాలు సార్. నేరుగా ఒక ప్రశ్న సార్. సార్, ప్రతిసారి కూడా ఒక పెద్ద బడ్జెట్ సినిమా రిలీజ్ అయినప్పుడే మీరు అందరూ సమాజానికి గుర్తుకొస్తున్నారు. అవును, కానీ మీరు ఎన్నో ఏళ్ళుగా నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. పోరాటం చేస్తాను. ఇప్పుడు మన ముందు పుష్ప 2 నిలిచింది. సార్, అంతకుముందు ఆర్ఆర్ఆర్ వచ్చింది, అంతకుముందు బాహుబలి వచ్చింది. బాహుబలి. బాహుబలితో ఈ కథ మొదలైంది. అవును. సో ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం, సార్, ఈ రెండు ప్రభుత్వాలు కూడా చాలా ఉదారంగా వాళ్ళు కళాసేవ చేస్తున్నారట. అది ఏం సేవ నాకైతే అర్థం కావట్లేదు. కళాసేవ చేస్తూ టికెట్ల పైన 800 రూపాయలు పెంచుకోవచ్చు. ప్రీమియర్ షోస్ అంటే 4వ తారీఖు అర్ధరాత్రి 9:30కు 1 గంట షోకు మళ్ళీ 5వ తారీఖు దాకా వాళ్ళు 800 పెంచుకోవచ్చని ఫ్రీ పాస్ ఇచ్చేశారు. అవును. దీన్ని మనం ఎలా చూడాలి? ఒక్కటిసారి ఇది బందిపోటు దోపిడీ కన్నా ఎక్కువ అని చెప్పొచ్చు. దీన్ని గతంలో ఉండేది 269 జీవో అని 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినారు. ఆ గవర్నమెంట్లో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు పోయి, అయ్యే ఈ టికెట్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముడుపోతే గవర్నమెంట్కు ట్యాక్స్ రావట్లేదు, మాకు రెవెన్యూ రావట్లేదు, కాబట్టి ఇద్దరం బాగుపడతాం, మేమే పెంచుకుంటామంటే 269 జీవో ప్రకారం 2005లో 75% ఉన్న ఎగ్జిస్టింగ్ టికెట్ మీద 75% ఎన్హాన్స్మెంట్ చేసుకునేది. ఆ రోజు మ్యాక్సిమం టికెట్ 35 రూపాయలు ఉండే, వీళ్ళు 55 రూపాయల వరకు పెంచుకునేవాళ్ళు. దాని మీద నేను పోరాటం చేసి దాంట్లో ఏం చెప్పొచ్చింది, దాంట్లో వాళ్ళు ఎన్హాన్స్మెంట్ చేయడానికి కారణం కూడా ఏం అడుగుతున్నారు, ఈ బ్లాక్ మార్కెటరు ఇదంతా బ్లాక్ మార్కెట్లో వెళ్ళిపోతుందని. నేను ఒక్కటే అడుగుతున్నాను, సినిమాటోగ్రఫీ సెక్షన్ 9ఏలో సెక్షన్ 9 ఏదన్నా బ్లాక్ మార్కెట్ చేస్తే ఆ థియేటర్ వాళ్ళు చేస్తే సినిమాని వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి. అది ప్రూవ్ అయితే సినిమా లైసెన్స్ రద్దు చేయాలి. దిస్ ఈజ్ ద లా. అది ఎక్కడన్నా ఇంప్లిమెంట్ చేశారా? అది ఇంప్లిమెంట్ చేయకుండా బ్లాక్ మార్కెట్ జరుగుతుందని ఎలా చెప్తున్నారు? సినిమా థియేటర్ ఓనర్కి తెలియకుండా బ్లాక్ మార్కెట్ జరిగే క్వశ్చనే లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఆ జీవోని ఎందుకు తీసుకొచ్చారో అది అసమంజసంగా ఉంది అని నేను రిప్రజెంటేషన్ పెట్టి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసాను 2008లో. వేస్తే అప్పుడు చీఫ్ జస్టిస్ గారు ఆ పిల్లులో మీరు గవర్నమెంట్కి వేశారు కదా, అది వితిన్ 8 వీక్స్లో డిసైడ్ చేయమని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. 3687 ఆఫ్ 2008 WP నెంబర్. దాంతో ఆ 269 జీవోని రిపీల్ చేయడం జరిగింది. రిపీల్ చేసి సినిమా థియేటర్స్ అందరు కూడా హైకోర్టులో కేసు వేశారు. మళ్ళీ వాళ్ళు కేసు వేశారు, మాకు ఎరక లేకుండా 1 సైడెడ్ మాకేం నోటీస్ ఇవ్వకుండా రిపీల్ చేశారు అని. దాని మీద వాళ్ళు కేసు వేస్తే గవర్నమెంటు
వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఏ నిర్ణయం మంచిదే అది తీసుకుంటారు అని చెప్పడం జరిగింది. వాళ్ళ కేసు డిస్మిస్ అయింది. తర్వాత ఈ బందిపోటు, ఈ ఎన్హాన్స్‌మెంట్ అనేది లేదు అప్పటినుంచి. దాని తర్వాత ఎన్హాన్స్‌మెంట్ టికెట్ రేట్లు కమిటీ ఏర్పాటు చేశారు. 7 ఐఏఎస్ ఆఫీసర్సు, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ సినిమాటోగ్రఫీ, ఐటీ, ఐఎన్‌పిఆర్ వీళ్ళందరూ కూడా కూర్చొని కమిటీ వేశారు. ఆ కమిటీ ముందర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ప్రతినిధులు వెళ్ళారు. నేను సినీ ప్రేక్షక వినోదాల సంఘం తరఫున నేను రిప్రజెంట్ చేశాను. ప్రతి జీవోలో కూడా వాళ్ళ పేరు, మా పేరు ఖచ్చితంగా వచ్చేది. 2005 నుంచి ఇదో ప్రాక్టీస్ ఉండేది. 2014 దాకా ఉంది ఇది. తెలంగాణ వచ్చేదాకా కూడా ఉంది. తెలంగాణ వచ్చినాక అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇట్లే పెంచడము 35ది 55 చేశారు. 55 మాకు సరిపోదని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు వాళ్ళు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మళ్ళీ కన్సిడర్ చేయమనంటే మళ్ళీ ఒక కమిటీ వేస్తే 100 జీవో 2013లో 100 జీవో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకొస్తే దాంట్లో కమిటీ ఏం చెప్పింది, నేల టికెట్ 10 రూపాయలది 20 రూపాయలు చేయమని రికమెండ్ చేసింది గవర్నమెంట్కి. 55 రూపాయలది 75 రూపాయలు చేయమని రికమెండ్ చేసింది. చేస్తే కమిటీ గవర్నమెంట్ ఏం చేసింది, పేదవాడి మీద పడకూడదు భారం అని చెప్పేసి 10 రూపాయల నెల టికెట్ 20 రూపాయలు చేయకుండా 10 రూపాయలు అలాగే ఉంచింది. 55 రూపాయల టికెట్ 70 రూపాయలు చేసింది. అగో కమిటీ చెప్పిన మాట వినలేదు గవర్నమెంట్, ఇది తప్పు అని చెప్పి హైకోర్టుకు వచ్చేసి 10 రూపాయల టికెట్ 20 రూపాయలకు పెంచుకున్నారు ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ 55 రూపాయలది 70కి చెప్పమంటే పెట్టలేదని 75 అని చెప్పేసి వాళ్ళ సొంతంగా 75 కమిటీ చెప్పలేదు, అక్కడ ఎక్కడా లేదు. 75కి రెండో రిట్టు, ఫస్ట్ రిట్టు సంగతి చెప్పకుండా రెండో రిట్టు ఇట్లా టోటల్గా ఒక్కొక్కరు 20-30 రిట్లు వేసి హానరబుల్ హైకోర్టుని ఒక ఏటీఎం సెంటర్ లాగా తయారు చేసి ఎప్పుడు కొత్త సినిమా వస్తే అప్పుడు హైకోర్టుకు రావడం, 10 రూపాయలు యాజ్ పర్ అప్లికేషన్ అని మా వాళ్ళు ఇవ్వడము. 10 రూపాయల నెల టికెట్కి 100 రూపాయల అప్లికేషన్ ఉంటుంది. అంత ఫ్లాట్ టికెట్. ఇది ఆంధ్రాలో రాయలసీమలో ఉన్న కల్చర్, ఇక్కడ తెలంగాణలో నైజాంలో లేదు అది. అట్లాంటిది దాన్ని తీసుకొచ్చేసి హైకోర్టుకు పోయి హైకోర్టు ఆర్డర్ పెట్టేసి కొంతమంది నేను చూపిస్తాను. ఒక సినిమా థియేటర్ వాళ్ళు 9 రిట్లు వేసినారు ఒక్కతన్ని. చెప్పడు ఎప్పుడు ఇది ఫస్ట్ రిట్ సెకండ్ రిట్ అని చెప్పడు, ఇదే ఫస్ట్ రిట్ అని చెప్తాడు. చెప్పి పేకాట్లో జోకర్ లాగా ఈ ఆర్డర్ కాపీలు వాడారండి. మంచి సినిమా వచ్చింది, ఫస్ట్ 150 రూపాయలు చేస్తారు. చిరంజీవి గారి సినిమాకి వస్తే పెద్ద యాక్టర్ 150 రూపాయలు పెడతాడు. అది అప్లికేషన్ పెడతాడు, నేను 150 రూపాయలకు అమ్ముతున్నాను టికెట్ అంటాడు. అది 2 రోజులలో సినిమాది ఏమన్నా ఫ్లాప్ అయిందనుకో వెంటనే నేను తగ్గించుకుంటున్నాను, ఇక ఇప్పుడు 100 రూపాయలు అని ఈ ఆర్డర్ పెడతాడు. ఇట్లా పేకాట్లో జోకర్ లాగా వాడిన సందర్భాలు ఉన్నాయి దాంట్లో. అట్లాంటిది పోయి ఇవాళ గవర్నమెంట్ ఏదో అంతకుముందు బాహుబలికి ఇచ్చారు అన్నారు, బాహుబలి నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది. అదేదో మనం బయటికి బాగా ప్రపంచం అంతా వ్యాపిస్తున్నాం అని చెప్పి ఇప్పుడు అదేదో మనం చెప్పినట్టు ఈ కింద ఇక్కడ ఆ వేడికి ఇప్పుడు మనం లైట్ వెలుతురులో కూర్చున్నాం, ఇక్కడ మనం వెలుతురు బాగానే ఉంది, కానీ మనకు పర్సనల్గా ఏమనిపిస్తుంది, దీని హీటుకు తట్టుకోలేకపోతున్నాం. అట్లా ఈ హీటుకు ఈ తెలుగు ప్రజలు తట్టుకోలేని పరిస్థితిలో ఈ రేట్ల పెంపకాన్ని తట్టుకోలేని పరిస్థితిలో తీసుకొచ్చారు. ఇవాళ పుష్ప 2 దీనికి చెప్పాలంటే 800 రూపాయలు బెనిఫిట్ షో. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బెనిఫిట్ షో? బెనిఫిట్ షో గతంలో ఎప్పుడు ఇచ్చేవారు, ఒక ప్రీమియర్ షోకి ఇచ్చేవారు. అది లైసెన్సింగ్ అథారిటీ పర్మిషన్ ఇచ్చేది. ఎందుకు ఇచ్చేవాళ్ళు, ఏదన్నా వీకర్ సెక్షన్స్కి, ఓల్డ్ ఏజ్ హోమ్లకు, లేదన్నా చారిటీకి, ఆర్ఫనైజ్ హోమ్స్కు ఫండింగ్ ఇవ్వడానికి ఇచ్చేవారు. దాని మీద టికెట్ రేటు కూడా ఇంత అనేది ఉండకపోయేది. హానరబుల్ ఒకడు సార్ ఇది మేము ప్రీమియర్ షో ఇస్తున్నామంటే వాడు 1000 రూపాయలు ఇచ్చాడు, వాడు 500 ఇచ్చాడు, ఇట్లా అమ్మడం కాదు, అసలు టికెట్లు అమ్మడానికి లేదు. ఇది కొత్త ట్రెండ్ తీసుకొచ్చి టికెట్కి మేమే 800 రూపాయలు చెప్పి అమ్మడం అనేది ఇది చాలా దారుణమైనటువంటి విషయం అండి. ఇది అనుమతించబడదు, న్యాచురల్ జస్టిస్ వయలేషన్ చేయడమే. సార్ ఇప్పుడు అందరి ముందు వచ్చేటువంటి ఒక కామన్ డౌట్ ఏంటంటే సార్, సాధారణంగా ప్రభుత్వాలంటే ధర్మకర్తల్లో వ్యవహరించాలి, ప్రజల సొమ్ముకు సంబంధించి, ప్రజల సంక్షేమానికి సంబంధించి ధర్మకర్తలుగా వ్యవహరించవలసినటువంటి ఈ ప్రభుత్వాల దగ్గరే ఈ మాఫియా లాగా వీళ్ళందరూ వెళ్ళి అసలు డెలిగేషన్ చేయడం ఏంటి? పైగా వీళ్ళు చెప్తున్నది ఏంటి, మేము హైయెస్ట్ రేటు పెట్టి ఈ సినిమాను కన్స్ట్రక్ట్ చేశాము. వాళ్ళు చెప్తున్నటువంటి ధర అసలు అయ్యి ఉంటుందా? 1000 కోట్లు అంటున్నారు, 500 కోట్లు అంటున్నారు, 400 కోట్లు అంటున్నారు. అన్ని కోట్ల బడ్జెట్ అసలు ఒక సినిమాకి అయ్యేటువంటి అవకాశం ఉందా? సరే, అది ఒకటి. రెండవది, ఈ ఫలితంగా మీరు అన్నట్టు ఇప్పుడు ఎక్కడో వెళ్తురు ఉంటుంది, దాని హీట్ కింది వాళ్ళకి తగులుతుందంటూ ఈరోజు సామాన్య ప్రేక్షకుడు సకుటుంబంగా సినిమాకు వెళ్ళాలి అంటే 5,000 నుంచి 8,000 దాకా డబ్బు ఖర్చు అయ్యేటువంటి దుస్థితి. 5,000 అంటే కనుక ఒక సామాన్య చిరుద్యోగి నెల జీతం. వాస్తవం. మళ్ళీ ఎవరికి ఉందండి ఈ హక్కు, ఈ అధికారం? దీన్ని ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తుంది ప్రజాస్వామ్య దేశంలోన? అదే ఇప్పుడు గతంలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రజాపాలన అన్నారు, ప్రజాప్రభుత్వం అన్నారు. ప్రజాప్రభుత్వము రియల్ సినిమా ఇప్పుడు బయటపడ్డది. దీంట్లో ఉంటే క్విడ్ ప్రోకో అన్నా ఉండాలి 100%, లేదంటే వాళ్ళకి లాలుచిపడన్నా ఉండాలి, లేదంటే బ్లాక్ మెయిలింగ్ అన్నా ఉండాలి. ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్నాడు. వాళ్ళు ఎక్కడ పోతారన్న భయం ఉంటుంటది. అయ్యో! నా పరిపాలనలో ఇది పోతే ఎట్లా అనేది. లేదు వాళ్ళు చెప్పినట్టు వినడము. దీంట్లో టోటల్‌గా ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక తెలంగాణ కోసం ఏం పని చేసినారు మన నాయకులు? ఎవ్వరు కూడా తెలంగాణకి ఈవెన్ కేసీఆర్ గాని, వీరు గాని ఎవ్వరు కూడా తెలంగాణ కోసం ఈ ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారు తెలంగాణ వాళ్ళు? అట్‌లీస్ట్ 10% కూడా లేరు. ఉన్నా కూడా ఏదో చిరు పాత్రలలో ఉన్న వాళ్ళే గాని పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు. దాన్ని ప్రోత్సహించట్లేదు తెలంగాణలో. కానీ వాళ్ళకి సరెండర్ అయ్యి వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చే పరిస్థితి ఉన్నది. దీనికి అంతటికీ కారణం ఒకటే మాఫియా. అది అందరికి తెలిసిన విషయం. ప్రతి థియేటర్ వాళ్ళు మొత్తుకుంటున్నారండి ఇది మాఫియా ఆ నలుగురు అని అందరికీ తెలిసిన విషయం. అన్ని థియేటర్లు క్యాప్చర్ చేశారు. టోటల్‌గా ఒక నలుగురు. ఆ థియేటర్లు ఇప్పుడు ఉన్నాయి గతంలో 3600 ఉండేవి 2 రాష్ట్రాల్లో కలిపి ఒక ఆంధ్రప్రదేశ్‌లో కంబైన్డ్ స్టేట్‌లో ఇప్పుడు 3000 2.5 దాకా ఉంది. ఇప్పుడు తగ్గిపోయినాయి మొత్తం. ఉమ్. 1200, 1300 ఇప్పుడు 2500, 2300 ఉన్నాయి. ఇంకా అవి కూడా పోతే ఇంకా దాదాపు ఇంకో 5, 6, 10 ఏళ్లలో టోటల్‌గా 1500, అన్ని 1000 ఫంక్షన్ అయినట్టే. హాల్స్ అయిపోతున్నాయి థియేటర్లు. అదే బికాస్ ఆఫ్ సార్ నాట్ ఓన్లీ సార్ ఇప్పుడు మనం చూసాం. క్రాప్ హాలిడే అని పెట్టేది అగ్రికల్చర్. మీరు ఈ పంట అవును. వేయకూడదు, ఈ పంట వేయాలని అవును. పెట్టేవాళ్ళు. కేసీఆర్ గవర్నమెంట్ కూడా మీరు బియ్యం వేయొద్దు అనేది అవును. కూడా వచ్చింది. అవును. పవర్ హాలిడే అని ఇచ్చేవారు ఇండస్ట్రీలకు. పవరు మీరు వాడుకోవద్దని లేదంటే 3 డేస్ అట్లా అనేది ఉండేది. ఇది పవర్ స్కేర్సిటీ ఉన్నప్పుడు. అట్లాంటి పరిస్థితి ఎప్పుడు మనం చూడలేదండి. దిస్ ద ఫస్ట్ టైం ఈ సంవత్సరం మొన్న మేలో సినిమా థియేటర్స్ హాలిడే ఇచ్చుకున్నారండి. ఎప్పుడు హాలిడే ఇచ్చుకున్నారు? గతంలో హైకోర్టుకొచ్చి ప్రతిసారి రేటు పెంచుకుంటాం అని పెంచుకొని ఆరాటపడి పెంచుకున్న వాళ్ళు ఇవాళ కేసీఆర్ గారు గవర్నమెంటు మీ సినిమా మీ ఇష్టం అన్నట్టు ఆయన వదిలిపెట్టేశాడు. రూ. 150 చేశాడు. రూ. 150 చేసినాక మీరు చేసినది మొత్తం హాలిడే తీసేసుకున్నారు. దట్ మీన్స్ ఇది చచ్చిపోవడానికి సంసిద్ధంగా ఉంది. అతి త్వరలో నేను ఎప్పుడు చెప్తుండేవాడిని. కాడి ఎద్దు ఏడుస్తే ఆ రైతుకు మంచిది ఎట్లా కాదో, సినీ ప్రేక్షకుడు ఏడుస్తే సినిమా ఇండస్ట్రీకి కూడా మంచిది కాదు. మేము మీరు ఎప్పుడు మమ్మల్ని ప్రేక్షక దేవుళ్ళు అంటారు. మేము మిమ్మల్ని ప్రత్యక్ష దేవుళ్ళలాగా భావిస్తున్నాం. దయచేసి మా మాట వినండి. నేను ఇవాళ ఈ బుక్ రాశానండి. ఇది ఇవాళ రాసింది కాదు 2005లో. అందరికీ విజ్ఞప్తి చేసిన అన్ని హీరోలకు మమ్మల్ని కాపాడండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసి 2005లో ఈ బుక్ రాశాను. దాంట్లో అయినా వాళ్ళు ఏమైనా పీల్చి పిప్పి చేయడానికే కానీ ఒక్కరు కూడా హ్యూమన్ టచ్ లేదు. ఏమి మాకెంత వస్తుంది, పక్కవాడిని చూస్తే అది ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది, నేను ఎన్ని కోట్లు కలిగి దీంట్లో గొప్పతనం చూపించుకోవడానికి చితికిపోయేది ఛిద్రమయ్యేది మాత్రం సామాన్య అభిమాని. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది ఇట్లే కంటిన్యూ అయితే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది. మీకు పైసలు ఉండొచ్చు, మీరు బాగానే ఉండొచ్చు. తర్వాత మిగతా ఆ కార్మికులు సినిమా రంగంలో ఉన్న 24 క్రాఫ్ట్స్లో ఉన్న కార్మికులు వాళ్ళు ఆగమయ్యే పరిస్థితి. మీరంతా పెద్దవాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు ఈ సినిమాకి చూడండి 300 కోట్లు అంటున్నారు. ఇది ఒక్క హీరో రెమ్యూనరేషన్ 3 సంవత్సరాల్లో ఏదో పనిచేస్తే ఆల్మోస్ట్ హాఫ్ బడ్జెట్ ఆఫ్ ది మూవీ. హీరోయిన్కు దాంట్లో 1/4 ఏమో ఆమెకుంటుంది. ఈ ఇద్దరిని తీసేస్తే అందుకని జగన్ గారి గవర్నమెంట్ గతంలో ఏపీలో చాలా పెట్టింది. బాగా చేసింది. నాకు ఎంత మీరు పెద్ద బడ్జెట్ అంతకుముందు బిఫోర్ 2005 జీవో ఉందండి. జీవో ప్రకారం 35 బాక్సుల కన్నా ఎక్కువ అయితే ఇట్స్ ఎ బిగ్ పిక్చర్. 35 కన్నా లోపల ఉంటే అది చిన్న సినిమాగా పరిగణించబడేది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ఈ ప్లాన్ తీసుకొచ్చినారు. ఇక్కడనే ఇది చేయాలి, ఇక్కడనే షూటింగ్ చేయాలి, ఇక్కడ మీరు ఎంత చేస్తున్నారో మాకు చూపించాలి అన్నప్పుడు రాజమౌళి గారు చూపించారు. నెలకు 30 కోట్లు ఏమో ఆయన జీతంలాగా చూపించాడు. ఇన్ని సినిమాలు నాకు ఇంత దాన్ని చూపించుకోవాలి, నేను 500 కోట్లు అయిందన్నాడు. నెలకు 30 కోట్లు రాజమౌళి గారి జీతం అట ఇది చేసినందుకు. అలా చూపించుకున్నాడు. ఇక్కడ అకౌంటబిలిటీ ఉందంటే అసలు అకౌంటబిలిటీ అనేది ఎక్కడ లేదు. దీంట్లో ఎవ్వరు అడిగే నాదుడు లేడు దీన్ని. పైగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఆ నిర్ణయానికి రాజకీయ రంగు పులిమేశారు. అదేనండి. ఇప్పుడే ఇదే ఇప్పుడు ఈ పనే గనక జగన్మోహన్ రెడ్డి గారు చేసి 800 ఇప్పుడు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే కొంత మీడియా ఎంత అల్లరి చేసేదో, ఎన్ని పైసలు తీసుకున్నారు, ఎన్ని బ్రీఫ్ కేసులు మారాయని. కానీ వాళ్ళు ఒక్కళ్ళు బికాజ్ టోటల్ ఇండస్ట్రీ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని పట్టించుకునే నాదుడు మీడియా కూడా దీన్ని వదిలిపెట్టిందని చెప్పొచ్చు. దానికన్నా ముందర ప్రజల తరపున పోరాడే వాళ్ళు ఎవరండి? జనరల్గా మనం మొదటి నుంచి చూస్తున్నాం, చిన్నప్పటి నుంచి కామ్రేడ్ వాళ్ళు ఉండేవాళ్ళు. కామ్రేడ్లు ఇప్పుడు వాళ్ళకి పల్లకి మోసే పరిస్థితి వచ్చింది. ఎవడు ధనవంతుడున్నాడు, ఎవడు ధనమైన పార్టీ బూర్జువా పార్టీలకు పల్లకి మోస్తూ వాళ్ళ సంఖలో చేరారు. కాబట్టి కామ్రేడ్లు నాకు తెలిసి పోరాటం అనేది మర్చిపోయారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. దాంతో ఇప్పుడు ప్రేక్షకుడు అనేవాడు చతికిలబడుతున్నాడు. ఇది టోటల్గా ఇండస్ట్రీకే బ్లాక్ మార్క్ అని చెప్పొచ్చు. సార్ ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు చివరికి నీళ్ళ బాటిల్ కూడా మనల్ని తీసుకోపోనివ్వట్లేదు. అవును. తినుబండారాలు అక్కడే తీసుకోవాలి, కూల్ డ్రింక్ అక్కడే తీసుకోవాలి. పైగా ఇప్పుడు టికెట్కు కాంబో టికెట్ అని పెట్టేసి టికెట్ ధరలను దాన్ని కలిపి చావగొడుతున్నారు. చివరికి వాటర్ బాటిల్ కూడా లోపలికి తీసుకెళ్ళకూడదు అని హుకుములు జారీ చేస్తున్నారు. ఇది కాన్స్టిట్యూషనల్గా వయబుల్లా? యాక్చువల్గా కాదు.
కానీ ఆర్టికల్ 1914 జమ్మూ కాశ్మీర్ జడ్జిమెంట్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు 2023లో వాళ్ళ దాంట్లోకి పోయినప్పుడు వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా సార్ న్యాయస్థానాల్లో కూడా వ్యాపారముల పక్షము, ధనికుల పక్షం వ్యవహరిస్తుందని చెప్పక తప్పదు. ఈవెన్ నేను అడ్వకేట్ అయినా చెప్పొచ్చునో లేదో గానీ, నేను చెప్పాల్సిన పరిస్థితి బాధతోటి చెప్తున్నాను నేను. ఒక కామన్ మ్యాన్‌ని ఆలోచన చేసే పరిస్థితి లేదు. న్యాచురల్ జస్టిస్ ఈరోజు ఒకసారి చూడండి ఎంత సినిమా ఉండే గతంలో రూ. 2, రూ. 5 ఉంటే మహా ఎక్కువుండేది. ఇవాళ రూ. 800 టికెట్. అవును. 800 టికెట్ కాదు. అసలు టికెట్ పైన 800 వేయడం. అదే అంటే అది 1200 లేకుంటే 1100 ఇది అయిపోతుంది. ఇది ఇంత ఇంత దారుణమైనటువంటి నీచ స్థితి అండి. ఇదేదో వీళ్ళు అనుకుంటున్నారు. ఇది బ్రైట్‌నెస్ కాదు. ఇది ఖచ్చితంగా ఆరిపోయే దీపం వెలుగుతుందని చెప్పొచ్చు. ఇండస్ట్రీని వీళ్ళు చంపేస్తున్నారు. టోటల్‌గా ఇది భస్మాసుర హస్తం. వాళ్ళకి ఇండస్ట్రీని చంపేసే పరిస్థితి ఇదొస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు 3500 థియేటర్లు ఇవాళ 2500 అయినాయి. 2500 రేపొద్దున ఇంకో 1500 అయితాయి. ఇవాళ ఓటీటీలు ఉన్నాయి. ఇదే కాదు ఓటీటీలు కాదు. మీరు చేస్తున్న పని ఒక్కొక్క హీరో చెప్తాడు గొప్పగా. అయ్యా మేము ఇంత ఖర్చు పెట్టి, ఇంత కష్టపడి మేము చేస్తున్నాము, పైరసీ చేయొద్దని. ఆ! ఇవాళ మీరు పైరసీని ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ చూడండి సినిమా రిలీజ్ అయిన 2 అవర్స్‌లో బుక్ మై షో, ఐబొమ్మ. ఐబొమ్మ, ఇంకోటి మూవీ రూల్జా. ఐబొమ్మ, మూవీ రూల్జా ఈ రెండిట్లలో హెచ్‌డీ క్వాలిటీ వస్తుందండి నీకు. ఒక్క వాయిస్ అప్పుడప్పుడు వీళ్ళలో ఇది వినపడతాయి కానీ క్వాలిటీ మాత్రం హెచ్‌డీ క్వాలిటీ వస్తుంది. ఐబొమ్మ, బుక్ మై షోకి ఎంత చూస్తున్నారు చూడండి దానికి. బాగా అట్రాక్ట్ అవుతున్నారు. 2 గంటల్లో వస్తుంది సినిమా. నీకు రెండో ఆటకి ఆడాల్సిన పని లేదు. ఒక్క ఆట అయిపోయిందంటే ఇంకో రెండో ఆట మళ్ళీ వాళ్ళతో పాటు అంటే చూసే ఇప్పుడు పరిస్థితి. నేను ఒకటే చెప్పబోతున్నాను సార్. సినిమా హీరోలు బాధతో అప్పీల్ చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత నిర్మాతలు ఏడుస్తూ మాట్లాడుతున్నారు. మా సినిమా లీక్ అయిపోతుంది, పైరసీ అయిపోతుందని దానిపైన నిఘా పెడుతున్నారు. పోలీస్ కేసులు పెడుతున్నారు. వాళ్ళని పట్టుకుంటున్నారు. ఐపీ అడ్రస్ పట్టుకొని అంతా ఇచ్చేస్తున్నారు. ఇంత హైరాణ పడుతున్నారు పైరసీ అయిపోతుందని. ప్రేక్షకుల్ని మొత్తం అదే పనిగా మొక్కుకుంటున్నారు. మీరు పైరసీని ప్రోత్సహించకుండా ఉండే పరిస్థితి, అసలు పైరసీని ప్రోత్సహించే పరిస్థితి కల్పించిందే వీళ్ళు కదా! పైరసీని ప్రోత్సహించే పరిస్థితి కల్పించింది వీళ్ళు. అదే కాదు నేరాలను కూడా ప్రోత్సహిస్తున్నట్టు నాకు తెలుసండి. మా నకరేకల్ మా ప్రాపర్‌లో నేను 15 సంవత్సరాల క్రితం సినిమాకి పోతా అంటే ఓనరు దాంట్లో మాస్టర్ బ్రెడ్ కంపెనీలో మాస్టరు రూ. 10 ఇయ్యలేదు. ఇయ్యకపోతే ఆ 10 కిలోల బాడుతోటి వాడు పడుకుంటే సినిమాకి పోయినలేదని చంపేశాడు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఈరోజు రూ. 10 టికెట్‌కి ఆ రోజు చంపారు. సినిమా చూపించలేదు. ఈరోజు ఎంతమంది తమ తల్లిదండ్రుల ప్యాకెట్‌లో నుంచి గాని అనుకోండి, లేకపోతే వాళ్ళకిచ్చిన ప్యాకెట్ మనీ అనుకోండి, కార్మికులు ఇవన్నీ ఎవరండి ఫస్ట్ చూసేవాడు? ఎవరు క్లాస్ పీపుల్ ఫస్ట్‌కెళ్ళరండి. ఫస్ట్ షో చూడాలి ఇవన్నీ ఇది లేదు. ఇది చూసేవాళ్ళెవరు? సినిమా మామూలు హోటల్‌లో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, స్టూడెంట్స్. వీళ్ళు చూడకపోతే అదొక వేస్ట్. నువ్వు చూసినావురా సినిమా నేను ఫస్ట్ చూసినా అంటే అదొక గొప్ప. దానికోసం వీళ్ళు ఎంత స్థాయికైనా దిగజారుతున్నారు. రేపొద్దున ఇంట్లో నుంచి దొంగతనాలు చేయడం గాని, మేనీ ఇప్పుడు అలాగా. మనం ఎన్ని చూస్తున్నాం. ఇప్పుడు హ్మ్. బీటెక్ స్టూడెంట్స్ ఎంతోమంది చైన్ స్నాచర్స్‌గా తయారయ్యారు. అవును. వాళ్ళ అదురాల వాళ్ళు. ఇప్పుడు దీన్ని ప్రోత్సహిస్తున్నారంటున్నాను. దీన్ని కూడా ఇదొక అడిక్ట్ చేశారు యాక్చువల్‌గా. దీనొక మాకు సినిమా చూడడం అనేది అడిక్ట్. ఆ అడిక్షన్‌లో ఇంచేసి వాళ్ళ ఎంతైనా వాడే చూస్తారని జస్ట్ నథింగ్ బట్ ఈస్ బ్లాక్ మార్కెట్ అండి. బ్లాక్ మెయిలింగ్. సరే ఇప్పుడు ఇంకొకటి. పాన్ ఇండియా అని కొత్త స్టైల్ తెచ్చారు. అవును. అంటే ఏంటి? ఇండియా 5 మొత్తం మీద భాషలు. దోచుకునే ప్రయత్నం ఇది. అవును. వాళ్ళేమంటున్నారు? పాన్ ఇండియా అని చెప్పేసి కథకు అసలు అవసరం ఉన్నా లేకున్నా కూడా ఆయా ప్రాంతాల నుంచి క్యారెక్టర్స్‌ని హీరో తెచ్చి అందులోనే ఇమిడ్చి, చొప్పించి. అవును. ఇంజెక్ట్ చేసి అది ఏదో ఒక బఫూన్ లాగా సినిమాలు తయారు చేసి ప్రేక్షకుల ముందుకు వదులుతున్నారు. అవును. సో ఇది ఒక తప్పు. నిజంగా కథ డిమాండ్ చేసిందా? మీరు ఏమైనా చేయొచ్చు. అది. దాన్ని ఎవరు కాదనరు. కానీ కేవలం పాన్ ఇండియా అని చేస్తే మనకు బయట మార్కెట్ కూడా మనదవుతుంది. మందవుతుందండి. అక్కడ కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్లస్ ఓటీటీకి ఎక్కువ రేట్లతో అమ్ముకోవచ్చు. ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్తోన సినిమా కల్చర్‌ని, సినిమా ఫ్లేవర్‌ని వీళ్ళు అంటే తమ బిడ్డను తామే గొంతు నిలిపి 100% చంపేసుకుంటున్నారు జరగబోయేది అనిపిస్తుంది. ఇదే సార్. ఇప్పుడు ఇది ఇంతకుముందు గతంలో హీరోలు ఒక సెక్టార్ ఉండేది. విలన్స్ ఉండేది. అని చూడంగానే వీళ్ళు విలన్ అని తెలుస్తది. హీరోని హీరో అని చెప్పి. ఇప్పుడు మంచి హీరోని కూడా తీసుకొచ్చి విలన్‌గా చేస్తారు. అతను మా హీరో ఉన్నాడని చెప్పేసి అక్కడ ప్రేక్షకులు చూసే పరిస్థితి. ఇదంతా కూడా ఫైనల్‌గా దీన్ని టోటల్‌గా డిస్ట్రక్షన్. ఇట్ ఈస్ నాట్ ఫర్ అప్‌గ్రేడ్ అయ్యేది కాదు. ఇప్పుడు మీకు కనపడుతుంది అప్‌గ్రేడ్ అయితున్నట్టు మనం ప్రపంచవ్యాప్తంగా ఇండియా దాటిపోయింది. వరల్డ్‌కి వచ్చింది ఇదంతా. ఇది కాదు మనకు కనపడేది. ఇక్కడ మాడిపోతున్న ప్రేక్షకుని చూడండి. మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రాథమిక దశలో ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకుడు అల్లాడిపోతున్నాడు. మీరు ఎంత దారుణంగా ఇది చేస్తున్నారు. మిమ్మల్ని అడిగే గొంతు లేదు. ధర్మకర్తలుగా పాలించాల్సిన ప్రభుత్వాలు మీకు లాలూచిపడి మీకు సాగిలపడ్డాయి. ఇది ఒకే కారణంతోటి ప్రజల్ని ఇంతలా ఆట ఆడుకుంటున్నారు. ఇది ఇండస్ట్రీకి మంచిది కాదు. పైరసీని మీరు ప్రోత్సహిస్తున్నట్టు ఈరోజు మూవీ రూల్జా, ఐబొమ్మ చూస్తుంటే మొత్తం మధ్యలో స్ట్రక్ ఆఫ్ అవుతుందండి. ఎంతమంది యూజ్ చేస్తున్నారు అనేది ఒక్కసారి చూడండి. మీరు ఎంతమంది అయితే మీరు థియేటర్‌లోకి వస్తున్నారో అంతకన్నా 100 రెట్ల మంది మీరు థియేటర్ నుంచి దూరం చేస్తున్నారు. ఈవెన్ సినిమా చూడాలని నాకు కూడా ఉంటుంది. కానీ ఆ పైసలు పెట్టలేక చూడలేని పరిస్థితి ఉంది. ఈవెన్ ఒక ప్రొఫెషన్‌లో ఉండి అడ్వకేట్‌గా ఉండి నేను కూడా ఈ మాట అంటున్నాను. ఏమంటే రూ. 2000, రూ. 3000 కావాలి ఒక ఫ్యామిలీతోటి అవును. పోవాలంటే.
అవును. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఖచ్చితంగా అదే ఈ సినిమాకి పోయేవాళ్ళు ఎవరండి చూడండి, స్టూడెంట్స్, మామూలు స్థాయి వాళ్ళే ఫస్ట్ పోయేవాళ్ళు. ఈజీ మనీ తీసుకునే వాళ్ళు ఈజీ వెళ్తారు. మనీ తీసుకునే వాళ్ళు పోతారు. లేదా ఉన్న డబ్బుల్ని మొత్తం అంటే ఏ మాత్రం ఆలోచన లేకుండా ఖర్చు అది పెట్టేవాళ్ళు ఖర్చు పెట్టి వెళ్తారు. ఇప్పుడు తాగుడున్నది, తాగుడు బానిసవాడు, నువ్వు ఏదన్నా బిడ్డ పెళ్ళుందన్నా వాడు ఊరుకోడు. అక్కడి నుంచి పైసలు తీసుకొని పోయి తాగుతాడు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు అట్లాంటి వాళ్ళని అడిక్ట్ చేసి ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి టోటల్‌గా వాళ్ళని దూరం చేయడం. సినిమా ఇండస్ట్రీకి దూరం చేయడం అయితుంది. సినిమాని చూడకుండా ప్రేక్షకుల్ని దూరం తంతున్నారు. సరే ఇప్పుడు సినిమా నుంచి ప్రేక్షకులు, ప్రజలు దూరమైపోతే పెద్దవాళ్ళు బాగానే ఉంటారు. యాహ్! కానీ సినిమా అంటే కేవలం థియేటరు, స్క్రీను, ప్రొడ్యూసరు, యాక్టర్సే కాదు. పరోక్షంగా చాలామంది దీనిపైన ఆధారపడి 24 బతుకుతూ ఉన్నారు. క్రాఫ్ట్‌లో సార్ 24 వాళ్ళంతా క్రాఫ్ట్స్ వలన కొన్ని లక్షల మంది బతుకుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళందరి జీవనం పైన వీళ్ళు మట్టి కొట్టినట్టే కదా సార్ వీళ్ళు ఇలా చేయడం వల్ల. 100% అది. అదొకటి ఇప్పుడు మీరన్నారు. ఇప్పుడు నేను గతంలో వెళ్లి, సార్ థియేటర్ వాళ్ళు ఇట్లా దోచుకుంటున్నారు. కూల్ డ్రింక్స్‌లో కూడా నేను కేసేసాను. కూల్ డ్రింక్స్ ఇంతకుముందు మేము ఒకసారి తేజ్‌దీప్ కౌర్ గారు ఉండే కంట్రోలర్ అండ్ ఆడిటర్ ఫర్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్. అవును. ఉన్నప్పుడు సింగిల్ డే కంప్లెయింట్ చేస్తే 100 కేసులేసారు. ఒకటే రోజు 100 సినిమా థియేటర్ల మీద హైదరాబాద్ 2 రంగారెడ్డి, హైదరాబాద్‌లో 100 కేసులేసారు. 100 కేసులేస్తే వీళ్ళంతా కూడా మాఫియా తయారు అంతకుముందు ఇండివిడ్యువల్ ఉండే. తయారై రూ. 10 టికెట్ రూ. 10 కూల్ డ్రింక్స్ రూ. 20కి అమ్ముతున్న ఏస్తే వీళ్ళంతా ఒక గ్రూప్‌గా అయిపోయి బాగలింగంపల్లి దగ్గర ఒక ఆఫీస్ పెట్టుకొని వీళ్ళంతా సినిమా థియేటర్స్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అని పెట్టుకొని బివరేజెస్ దగ్గర పోయి కోకోకోలా వాడి దగ్గర నుంచి బాటిల్ తీసుకొస్తారు. బయట సినిమా థియేటర్ షాపులలో మనకు రూ. 10 200 ఎంఎల్ రూ. 10 ఉంటే ఇదే దీని మీద ఎంఆర్‌పీ ప్రింటింగ్ రూ. 20 ఉంటాయి సినిమా థియేటర్లలో. సేమ్ క్వాలిటీ, సేమ్ క్వాంటిటీ, మేబీ బ్యాచ్ కూడా ఒకటే ఉంటది. దాని నుంచి ఏది టు అవాయిడ్ ద ఎంఆర్‌పీ రేట్లకి అమ్మినామని చెప్పుకోవడానికి. దాని మీద నేను మల్కాజిగిరి కోర్ట్‌లో 2008లోనే ఎఫ్ఐఆర్ బుక్ చేసిన, దాని మీద హైకోర్ట్‌లో పిల్లేసిన. హైకోర్ట్ అప్పుడు డైరెక్షన్ ఇది ఎంఆర్‌టీపీ మోనోపాలిసీ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ అని యాక్ట్ కింద నేను ఢిల్లీలో కేసేసిన. కేసేస్తే సింగిల్ జడ్జి గారు ఒక 600 పేజీల రిపోర్టు, డైరెక్టర్ జనరల్ వాళ్ళకు ఉంటారు ఆ సిస్టమ్ అంతా. 600 పేజీల రిపోర్ట్ కూడా నాకు పంపించారు. పంపించి ఇది ఇది ఎంఆర్‌టీపీకి అట్రాక్ట్ అవుతుంది. దీని మీద మళ్ళీ మీరేమైనా చెప్పుకునే పరిస్థితి ఉందా 2009లో. ఇస్తే నేను అప్పుడు ఢిల్లీకి పోలేని పరిస్థితిలో ఉండే. ఇక ఇన్ని 4 సార్లు పోయినా ఇంకేం సార్ ఇప్పుడు మన ఫేవర్‌గానే పోతే నేను పోలేదు. ఆ రోజు ఏం చేశారు వాళ్ళు, దే హావ్ ప్రొడ్యూస్డ్ వన్ అగ్రీమెంట్, బివరేజెస్‌కును ఈ కాంట్రాక్టర్ అసోసియేషన్‌కు ఉన్న అగ్రీమెంట్ ప్రొడ్యూస్ చేశారు. అగ్రీమెంట్ బిట్వీన్ ద బోత్ పార్టీస్ ఓన్లీ 4 మంత్స్. మేము ఇది లైఫ్ లాంగ్ కాదు, ఓన్లీ 4 నెలలే. 4 నెలలే కదా అని చెప్పేసి నా కేసు కొట్టేశారు. ప్రతి 4 నెలలకి ఇది రెన్యూ అయ్యే పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి దోపిడీ. ఇప్పుడు థియేటర్స్ అన్నారు. ఈ థియేటర్స్‌ని వాళ్ళు కూడా ఏడుస్తున్నారు సార్ ఇవాళ. థియేటర్స్ కూడా ఇప్పుడు ఇవాళ ఎంత అవుతుందండి ఇవాళ రూ. 100, రూ. 150 పే చేయాల్సిన నేను ఇవాళ రూ. 1000, 1200 పే చేస్తున్నాను. ఆ రేషియో గవర్నమెంట్‌కి ఏమొస్తుంది? నేను అందుకనే గవర్నమెంట్‌కి ఇవాళ నేను చీఫ్ జస్టిస్ పిల్లులేసి అలసిపోయాను. పోరాటం చేసి అలసిపోయాను. అందుకని ఇవాళ చీఫ్ జస్టిస్ గారికి లెటర్ పెట్టాను. అయ్యా మీరన్న న్యాచురల్ జస్టిస్‌కి వయలేషన్ ఉన్నది. దయచేసి మీరు తీసుకోండి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఈ డబ్బు అనేది నాది, ప్రేక్షకుడిది. కాబట్టి అట్లీస్ట్ గవర్నమెంట్ వాళ్ళేమన్నారు ట్యాక్స్ వస్తుంది. ట్యాక్స్ ఎంత అండి? జీఎస్టీ 18% ఉంది. ఇప్పుడు ఇది అడిషనల్ అమౌంట్ 18% కాదు. ఇప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్‌లో నీకు ఒక రేషియో దాకా వస్తే 30%. దాన్ని మించితే 50%, 70% కూడా ట్యాక్స్ ఉంటుంది. అట్లా ఇప్పుడు ఇది ఈజీ మనీ. నా 800 అనేది అడిషనల్ మనీ. కాబట్టి దీంట్లో అట్లీస్ట్ 50% గవర్నమెంట్ ట్యాక్స్ వేయాలి దీనికి. ఈ ఎన్హాన్స్ కూడా 18% వేసి జీఎస్టీ అంటే కుదరదు. 50% వేయాలి. బికాజ్ ఇప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్‌లో ఎట్లయితే అప్లై చేస్తున్నారో దీంట్లో కూడా అది అప్లై చేయాలి. కనీసం ఐ యామ్ సాటిస్ఫైడ్. నా పైసలు నా గవర్నమెంట్‌లో ఉంటున్నాయి కదా అనేది నేను సాటిస్ఫై అవుతా. అది కూడా లేని పరిస్థితి. ఓన్లీ జీఎస్టీ అంటే జీఎస్టీ ఎంత? నన్ను కొట్టేసి నన్ను రూ. 1000 కొట్టేసి రూ. 100 దగ్గర రూ. 1000 కొట్టేసి రూ. 18 దగ్గర రూ. 180 నువ్వు తీసుకుంటావు అంతే. 180 కాదు రూ. 500 గవర్నమెంట్‌కి పోతేనే అట్లీస్ట్ ఐ మే హ్యాపీ. అవును. అది లేకుండా అవుతుంది ఇక్కడ. సార్ ఇంకొకటి సార్, మనకు అనదర్ బర్నింగ్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఈ పెద్ద సినిమాల ఈ రకమైనటువంటి దుందుడుకుతనం, ఆ తర్వాత ఒక ముఠాగా ఏర్పడడం, అవును. కలిసికట్టుగా ముందుకు సాగడం, ఒక ఎదురులేని మాఫియా సాగినప్పుడు చిన్న సినిమాలు చితికిపోతున్నాయి. సార్ థియేటర్లు దొరకట్లేదు వాళ్ళకు. అంటే ఇక్కడ మనకు థియేటర్ల మాఫియా ఉంది. అసలు వాళ్ళు తీసిన సినిమాలకు విలువ లేకుండా పోతుంది. పోనీ ఓటీటీ థియేటర్లో ప్లాట్ఫామ్స్ పైన చూపించుకుందామంటే ఇప్పుడు ఓటీటీలు కూడా కాస్ట్లీ అయిపోతున్నాయి. అవి వాళ్ళే సార్. అవి అవి కాస్ట్లీ వాళ్ళే అయిపోతున్నాయి. మాఫియా. దాంట్లో కూడా మళ్ళీ ఈ నీడ పడిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ చిన్న సినిమాలు, చిన్న ఆర్టిస్టులు వాళ్ళు చితికిపోతున్నారు కదా సార్. ఇవాళ ఒక్కటిసారి ఇప్పుడు వీరు ఈ రోజు మనం 'పుష్ప 2' గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత వచ్చిన ఒక్క సినిమా. వీరు చేసేది 3 ఏళ్లకు ఒక సినిమా, 2 ఏళ్లకు ఒక సినిమా. అవును. దీన్ని తీసుకుపోయి ఇవాళ అదొస్తుందని చెప్పేసి ఇవాళ నేను రూ. 1000 నా బడ్జెట్ ఉంటుందండి.
రూ. 1000 నా బడ్జెట్ ఉంటే ఇవాళ నేను నలుగురం 2 పిల్లలు ఫ్యామిలీ పోవాలంటే రూ. 5,000 దానికే పోతుంది. అట్‌లీస్ట్ ఓ 1500, 2000 మామూలు థియేటర్‌లో ఇంకో వారం రోజులకు పోయినా 1500, 2000 పరిస్థితి. దీంతోటి ఇప్పుడు బడ్జెట్ పెట్టుకుంటారు. కామన్ మ్యాన్ సినిమాకింత, కిరాణంకింత, రెంట్‌కింత ఇట్లా పెట్టుకునే వాళ్ళు ఇవాళ ఒకటేసారి నా బడ్జెట్ అంతా ఒకటే సినిమాకి అయిపోయింది. ఇంక నేను 4 వారాలు 4 సినిమాలు ఎక్కడ చూసేది? చూసే అవకాశం ఆ లేదు. సినిమాలు చచ్చిపోతున్నాయి. అవును. ఇవాళ దీంతోటి ఏదో మర్రి చెట్టు ఎదిగితే దాని కింద చిన్న మొక్కలు మొక్కలు ఉండవు ఏదో. అన్నట్టుగా అవును. ఇది ఈ పరిస్థితి. దానికే బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు నేను ఇందాక చెప్పింది క్రాప్ హాలిడే లాగా ఇప్పుడు సినిమా థియేటర్స్ హాలిడే ఇచ్చింది నాకు తెలిసి ఇంతవరకు లేదండి. ఓన్లీ దిస్ 2024 మేలో ఇది జరిగింది. నీ రేట్లు నీ ఇష్టం వచ్చినట్టు పెంచుకోండి. మా రేట్లు మా ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటా అన్నప్పుడు ఇది జరిగింది ఈ పరిస్థితి. మేలో అంటే ఫుల్ హాలిడేస్, ఫుల్ కొత్త సినిమాలు వచ్చే పరిస్థితి. హ్మ్. ఎగ్జామ్స్ అయిపోతే స్టూడెంట్స్ హ్మ్. ఉంటారు. అట్లాంటి ఈ సీజన్‌లో క్రాప్ హాలిడే లాగా థియేటర్స్ హాలిడే ఇచ్చుకున్నారు. ఇది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. నేను పాన్ ఇండియా స్టార్ అయిపోయినా నాకెంతొచ్చింది ఇది అంటున్నారు. కానీ అది కాదు. మీరు చిన్న సినిమాని చంపేస్తున్నారు లిటరల్‌గా. గవర్నమెంట్ అట్‌లీస్ట్ ప్రోత్సహించాలి. గవర్నమెంట్‌కు ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఏ గవర్నమెంట్ అయినా సరే దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు దట్ మీన్స్ నేను ఒక హీరోయిన్‌ని నేను ఒక సినిమా చేసి నాకేం స్టార్‌డమ్ లేదు. కాబట్టి నేను ఆయనకేం హెల్ప్ చేయలేను. ఏదో మొన్న ఏదో బలగము అదొకటి 2 అవును. దానికి ఇచ్చినారు. ఖచ్చితంగా. అట్లాంటి సినిమాలు ఒక పేరొచ్చేదాకా అది నడవడానికి అసలు థియేటర్ ఇవ్వరండి ఇప్పుడు. థియేటర్ ఇస్తే కదా థియేటర్లు తెలిసేది. టోటల్‌గా సార్ ఈ థియేటర్లన్నీ కూడా ఒక నలుగురి హస్తాలలో ఉన్నాయి. అల్లు అరవింద్ గారి చేతిలో, ఏషియన్ ఫిల్మ్స్ చేతిలో, ఇంకోటి దిల్ రాజు గారి చేతిలో, సురేష్ బాబు గారి చేతిలో. ఈ నలుగురు కలిసి అదేదో 'యోగి' సినిమాలో ఉన్నారు. ఈ విలనే ఇంకో విలన్ని ఇంకో ఇంకో రౌడీని తయారు చేస్తాడు. నేను కొడితే వాడి దగ్గరికి పోతాడు. వాడు నా శిష్యుడు. ఈ 'ప్రకాష్ రాజు' అదేదో ఉంది 'యోగి' సినిమాలో. ఎక్కడ తప్పించుకోవడానికి వీలు లేకుండా. లేదు వాడు ఇక్కడ నిన్ను కొడితే వీడియన్నీ వీడు ఎక్కడికి పోయినా నాకే తెలుస్తది ఇన్ఫర్మేషన్. వీడు నా మనిషి. వాడిని ఇంకో రౌడీ పుట్టకుండా వాడు ఇంకో రౌడీని ఏర్పాటు చేస్తాడు. అట్లా ఈ నలుగురు కలిసి 500 థియేటర్లు తలా 500 థియేటర్లు తీసుకొని ఈ నలుగురు కలిసి ఇంకో సంస్థను పెట్టారట. సంస్థను పెట్టి వాడికో 500. ఇప్పుడు వీడు నన్ను కాదని ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు ఈ చిన్న సినిమాలన్నీ ఎట్లా చతికిలబడిపోతున్నాయంటే ఎవరో ఆ ప్యాషన్ తోటి వచ్చేసి ఏదో పెళ్ళిళ్ళు అమ్ముకోనో, కట్నం పైసలో, భూములు అమ్ముకోనో సినిమా తీస్తారండి. వాడు కొత్త పేషెంట్ తోటి తీసేవాడు ఇప్పుడు నాకు ₹10 కూడా నేను కొత్తోడిని కాబట్టి నాకు ఇది ₹20 అంటే ₹20 పెట్టే అవును. పరిస్థితి. ఒక 2 కోట్లు, 3 కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తాడు. మామూలు స్టార్స్ తోటి, కొత్త వాళ్ళతోటి అట్లా. తీసే పరిస్థితిలో ఈ సినిమా తీసుకొని సార్ నా సినిమా చూడండి అని ఒక ఆయన దగ్గరికి పోవాలి. సురేష్ బాబు గారి దగ్గరికి పోతారు. సురేష్ బాబు గారి దగ్గరికి పోతే ఇది ప్రాక్టికల్ చెప్పింది వాళ్ళు ఏడ్చుకుంటే చెప్పిన నిర్మాతలు, చిన్న నిర్మాతలు. ఆయన దగ్గరికి పోయి సినిమా చూపిస్తాడు. చూసిన వాళ్ళకి తెలుసు ఎంత అవుతుంది అనేది. మేబీ నేనైతే కరెక్ట్ 3 కోట్లు పెట్టినా వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఆల్రెడీ ఇండస్ట్రీ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇది నీ 1.5 కన్నా ఎక్కువ కాదంటారు. లేదు సార్ నేను ప్రామిస్‌గా 3 కోట్లు పెట్టానన్నా కూడా వాళ్ళు వినరు. నీకు ఇచ్చేసి నీకు 1.5 అవుతుంది. నీకు 2.5 కోట్లు ఇస్తాను. తీసుకుంటావా లేదా? 2 కోట్లు ఇస్తాను. చెక్ పట్టుకుంటారు బ్లాక్‌మెయిల్. నీ ఇష్టం ఇప్పుడు ఇస్తేనేమో 2 కోట్లు లేకపోతే నేను తర్వాత తీసుకోను అంటాడు. వద్దు సార్ అని వీడు ఇంకో ఉన్నారు కదా ముగ్గురని వీడు ఆశపడిపోతాడు. ఇంకో ఆయన దగ్గర పోయి దిల్రాజు గారి దగ్గర సురేష్ బాబు గారు అన్నారట కదా! ఆయన 1.5 ఈయన తగ్గిస్తాడు. 1,20,00,000 ఇస్తా అన్నారట కదా! అంత లేదని ఈయనే. ఇప్పుడు అటు పోలేక ఇటు పోలేక వీళ్ళు చచ్చినట్టు టోటల్‌గా ఈ నలుగురికి ఇయ్యడం. ఇప్పుడు మనం చూస్తున్న పేర్లు కూడా ఇంతకుముందు గతంలో ఉండేది. ఏ సినిమా పాటలు రాసే వాళ్ళ పేర్లు అన్నీ రాయకపోయినా వాళ్ళు వేసుకుంటారని. గోస్ట్ రైటర్స్. గోస్ట్ రైటర్స్ అని. ఇప్పుడు వీళ్ళంతా ఇంత ప్రొడ్యూస్ చేస్తున్నారంటారు. వీళ్ళు చేశారు ఏం ప్రొడ్యూస్ చేయరు. ఇప్పుడు ఎవడో మామూలు వాడు తీస్తే వాడికి పైసలు బ్యానర్ వేసుకుంటారు. బ్యానర్ ₹1,00,00,000 ఇంకో ఎక్స్ట్రా ఇస్తాడు. నా పేరు వేసుకుంటే ఇంకో 50,000కి 50,00,000 ఇచ్చేసి నాకు చాలు సార్ నాకు పైసలు నాకు వచ్చిందని సంతోషపడతారు. నా సినిమా అక్కడ కనబడుతుంది కానీ సంతోషపడతాడు. దాంతోటి వీళ్ళే ప్రొడ్యూసర్స్ అని వీళ్ళే ఇచ్చేసుకునే పరిస్థితి ఉంది. అంతటి దోపిడీ ఈ నలుగురితోటి చేస్తుంది. దాన్ని అందరికీ తెలుసు. ఇండస్ట్రీ కూడా థియేటర్ వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు. ఇప్పుడు నేను అదే ఈ షేరింగ్ అనే విధానం గతంలో ఇప్పుడు కేరళలో ఉంది షేరింగ్ విధానం. మన రాష్ట్రంలో లేదు. ఇప్పుడు నీకు ₹2,00,000 ఈ వారం అంటే 2,00,000 ఈవెన్ ఇప్పుడు 800 పెంచుకుంటున్నా కూడా దానికి ఏమన్నా మరి వీళ్ళకి ఎక్కువ ఇస్తారని థియేటర్ వాళ్ళకి ఇచ్చేది లేదు. ఈ నలుగురు నీకు అంతే ఇస్తాను లేకపోతే లేదు. నువ్వు థియేటర్ అయిపోతే నీకు సినిమా ఇయ్యారు. సినిమా ఇవ్వకపోతే వీడికి సినిమా వచ్చే పరిస్థితి లేదు. ఇది తయారైందండి ఇక్కడ. సార్ ఇప్పుడు ఇంత మనం డిస్కస్ చేస్తూ వచ్చాము. ఈ 'పుష్ప 2' సినిమా సందర్భంగా అసలు ఇప్పుడు మీ బుర్రలో మెదులుతున్నది ఏదైనా ఒక ఆలోచన ఉందా? కనీసం ఈ సినిమాకైనా ప్రేక్షకులు నష్టపోకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తే సినిమా చూడకుండా ఉంటేనే అనొద్దండి. ఎందుకంటే వాళ్ళు సినిమా చూసి తీరాలి. ఏం చేస్తే బాగుంటుంది? దీన్ని ప్రభుత్వాలు కానీ పట్టించుకోవట్లేదు ప్రేక్షకుడిని. ఇండస్ట్రీలో మిగతా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎవరు ఎట్లా పోయిన నీళ్ళు నాది సాగాలనేదే ఉన్నది. దీనికి నేను ప్రేక్షకులకు చెప్పి
కోర్టులు కూడా నువ్వెందుకు పోతావు అంటారు. ఇంతకుముందు గతంలో ఫుడ్ గురించి మన తెలంగాణ హైకోర్టులో వేస్తే ఈ ఐటమ్స్ గురించి ఈడబుల్ ఐటమ్స్ గురించి నువ్వు 3 గంటలు తినకుండా ఉండలేవా అని క్వశ్చన్ చేసిన పరిస్థితి. కాబట్టి కోర్టులలో కూడా అడిగే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఆర్టికల్ 161 గవర్నమెంట్ ఏ జీవో అయినా ఇచ్చుకోవచ్చు. ఇది న్యాచురల్ జస్టిస్కి వయలేషన్ ఉందని చెప్పినా కూడా గవర్నమెంట్ వెళ్ళని పరిస్థితి. వాడి సినిమా వాడు చూస్తాను, నువ్వు ఎందుకు చూడాలి, చూడకు, ఇంకో వారం రోజుల తర్వాత చూడు అనే పరిస్థితి. కాబట్టి కోర్టులు కూడా దీంట్లో ఇంటర్ఫియర్ కావు, జోక్యం చేసుకోవు. నేను అందుకనే వాళ్ళు తోస్తున్నారు. ఏమని? పైరసీ, ఐబొమ్మ, మూవీ రూల్జా. అందరు ఇవాళ ప్రతి స్టూడెంట్, ఐటీ స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్ వాళ్ళంతా పోతే కొంతమంది పోతున్నారేమో, మిగతా వాళ్ళు ఏది గొప్ప కోసం పోతున్నారు. నేను చూశాను, ఈ థియేటర్లో చూశాను. కానీ మిగతా వాళ్ళంతా కూడా ఐబొమ్మ, మూవీ రూల్జాలో వితిన్ 2 అవర్స్లో హెచ్డి క్వాలిటీ చూస్తున్నారు. మీరు చేస్తున్నారు, పైరసీని ప్రోత్సహిస్తున్నారు. ఇంతకుముందు పోలీసులు వీళ్ళు పట్టుకొని కమిటీ కూడా ఉండేది. అప్పుడు సీడీల సిస్టమ్ ఉన్నప్పుడు. ఇప్పుడు సీడీ సిస్టమ్ ఏం అవసరం లేదండి. ఇంటర్నెట్లో గూగుల్లో పోయి కొట్టేస్తే డైరెక్ట్ ఐబొమ్మలో నీ సినిమా వచ్చేస్తుంది టోటల్గా వితిన్ 2 అవర్స్. ఇప్పుడు 9 గంటలకు సినిమా స్టార్ట్ అవుతుంది, నాకు తెలిసి 12ంటికి అయిపోతుంది. రెండో సినిమా 1 గంటకు ఏదో ఉన్నది, 4ంటికి తెల్లారి గంటల 5 గంటలకు 5వ తారీఖు 5 గంటలు 4 లోపల కొత్త సినిమాలు మన ఇంట్లో కూర్చొని చూసుకునే పరిస్థితి ఉంది. ఐబొమ్మలో కానీ మూవీ రూల్స్లో కానీ. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. దాన్ని అరికట్టలేక మీన్స్ వీళ్ళు చేస్తున్నారు దాన్ని. వాళ్ళు దాన్ని అరికట్టలేరు. దీన్ని ఇప్పుడు ఎట్లుందంటే పొమ్మ లేక పొగ పెట్టడం లాగా ఉంది. పొగ పెడితే నేనే పోతాను, నువ్వే పెడుతున్నావు పొగ, కాబట్టి నేను మూవీ రూల్జా దానికి అడిక్ట్ అవుతున్నాను, ఐబొమ్మకి. సార్ ఇప్పుడు మనకు కరోనా వచ్చిన 2 ఏళ్ల పాటు సినిమా థియేటర్లు అన్నీ మూతపడిపోయాయి. అప్పుడు ఓటీటీ రష్ పెరిగింది. ఆ సమయంలోనైనా ఆ సినీ పరిశ్రమ పెద్దలకు ఒక ఐ ఓపెనింగ్ లాంటిది రాలేదా? అరే ఇంత కుదేలైపోతుందిరా, ఈ పరిశ్రమ మొత్తం కుదరపడిపోయింది, 24 క్యారెట్స్ ఫ్రేమ్స్కి సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా అసలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాకా వచ్చేసింది. దీన్ని మనం కాస్త జాగ్రత్త చేసుకోవాలి, ఈ పరిశ్రమను కాపాడుకోవాలని ఏ ఒక్కరూ అనుకోవట్లేదా? అది ఒక్క దాసనారాయణరావు గారికి ఉండండి, అది పోయింది. దాసనారాయణరావు గారు ఓన్లీ నా టైటిల్ చూసి ఆకాశంలో తారలకు చంద్రుడు వెలుగునిస్తున్నాడు, సినీ తారలకు వెలిగించే చంద్రుడు సినీ ప్రేక్షకుడు అనేది ఈ ఒక్క టైటిల్ చూసే ఆయన నన్ను పిలిచేవారు. ఆయన నన్ను బతుకున్నప్పుడు చాలాసార్లు మేము ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం అండి. ఆ విషయంలో ఎంత ఇది చేసినారు. శాతకర్ణి అన్న రుద్రమదేవికి ఇది సబ్సిడీ ఇచ్చారు. సబ్సిడీ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద లా? ఇప్పుడు 100 రూపాయల టికెట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, 100 రూపాయల టికెట్ నా దగ్గర నుంచి తీసుకొని గవర్నమెంట్కి 20 రూపాయలు ట్యాక్స్ పోతే 80 రూపాయలు నీకు వచ్చేది. ఇవాళ నాకు వద్దనుకున్నా మీన్స్ దట్ ట్యాక్స్ గవర్నమెంట్ వద్దంటే నాకు రిబెట్. ఇప్పుడు ఎవరు పే చేసే ట్యాక్స్ పేయర్ నేను, మీరు కాదు. థియేటర్ ఓనర్గా ట్యాక్స్ పేయర్ నేను పే చేస్తున్నా కూడా నాకు రెడ్యూస్ చేయాలి. అప్ టు 2004 దాకా కూడా ఇదే జరిగింది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. కానీ ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినా కూడా వాళ్ళు అదే 100 రూపాయల టికెట్ అమ్ముకొని ట్యాక్స్ కట్టకుండా నాకు వచ్చే గవర్నమెంట్ వద్దనుకున్న 20 రూపాయలు కూడా నా దగ్గర నుంచి వాళ్ళు తీసుకునే పరిస్థితి. దాని మీద నేను పిల్లేసాను. ఇప్పటికి కూడా పెండింగ్ ఉంది ఇది. ఇక్కడ ఇదైపోతే సుప్రీంకోర్టు పోయాను. ఇక్కడ పోతే సుప్రీంకోర్టు రిమాండ్ చేసింది. ఇట్ విల్ డిసైడ్ మఫత్లాల్ జడ్జిమెంట్ అని ఉందండి. హానరబుల్ సుప్రీంకోర్టు 9 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఈ రిబేట్ ఇచ్చినప్పుడు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినప్పుడు ఎవరికి పోవాలి అనే దాని మీద స్పెసిఫిక్గా ఉన్నది. ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది ప్రేక్షకుడికి రావాలి, ట్యాక్స్ పేయర్కు పోవాలి. కానీ ఇక్కడ అది జరగట్లేదని దాని మీద జడ్జిమెంట్స్ ఉన్నాయి. అయినా సరే దాన్ని పట్టించుకునే నాదులు లేడు. ఇప్పుడు కూడా నా పిల్లి పెండింగే ఉంది యాజ్ అండ్ టుడే ఆల్సో. ఓకే సార్, చాలా సంతోషం. మా దగ్గరకు ఒక్కటే నేను దయచేసి సినిమా పెద్దలకు నేను మరీ కోరుతున్నా, అయ్యా నేను ఒక్కసారి ఇది 2 నిమిషాలు చదివినిపిస్తాను. నేను ఆ రోజు 2005లో ఈ బుక్ రాసినప్పుడు అభిమాన సంఘాలు మా ప్రత్యక్ష దేవాలైన నటీనటులందరికీ ఇదే మా విజ్ఞప్తి. అభిమాన సంఘాలు స్థాపించి మా కుటుంబాలని వదిలి మీకోసం ప్రాణాలు ఇచ్చే వీరాభిమానులం. మీపై అభిమానంతో మేము పడి చస్తున్నాం. నాడు 10 లక్షలు అడిగిన హీరో నేడు 6 కోట్లు అడుగుతున్నారు. ఇవాళ 300 కోట్లు అయింది. మమ్మల్ని దోచుకుంటున్న మధ్యవర్తులు మీపై నెపం నెడుతున్నారు. దాంతో అధిక పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని అధికంగా మమ్మల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. మీరు 1 కోటి ఎక్కువ రెమ్యునరేషన్ కొడితే మిమ్మల్ని ఆరాధిస్తున్న మా వద్ద నుండి 100 కోట్లు పిండుతున్నారు. పారితోషికం మీకు తగ్గట్టుగా తీసుకున్న మా అభిమానాన్ని రక్షించుకోండి. కళాకారుడు బాగుండాలి అంటే కళా పోషకుడు బాగుండాలి. కళా పోషకుడైన సినీ ప్రేక్షకుడు ఆర్థికంగా చితికిపోతే తద్వారా కళామా తల్లి చితికిపోతుంది. కళాకారుడు చితికిపోతాడు. కళా పోషకుని దోపిడి నుండి కాపాడండి. కళలు 4 కాలాల పాటు బ్రతకనివ్వండి. మాకు సహకరించి మా న్యాయ పోరాటాన్ని దీవెనలు ప్రసాదించండి అని అందరికీ దండం పెట్టి మేము చెప్పినాం. ఈ బుక్ అందరికీ ఇవ్వడం జరిగింది, ఇండస్ట్రీలో ఇవ్వడం జరిగింది, గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళ నుంచి ఏమీ స్పందన లేదు. ఈరోజు ప్రజాప్రభుత్వాలు అని చెప్పుకున్న ప్రభుత్వాలు కూడా ఇంత దిగజారిపోయి వాళ్ళకు సాగిలబడి, ఇది ఎప్పుడు లేనిది, చరిత్రలో ఎప్పుడు లేనిది, ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈ దేశంలో. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చినారు. ఒక్కసారి ముఖ్యమంత్రి వర్యులు కూడా నేను ప్రార్థిస్తున్నా, దయచేసి ప్రజల పక్షాన ఆలోచన చేయండి. మీరు ఒక
ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా నిన్ను ఆ గట్టును నిలబెట్టింది మేము. అట్లాంటిది మీరు ఆ గట్టు నుండి దొంగల గట్టు నుండి దయచేసి మమ్మల్ని పొడవకండి, మా ఆర్థికంగా చితికగొట్టకండి అని నేను ప్రాధేయపడి మరీ మరీ చెప్తున్నాను ప్రేక్షకుల తరపున. చాలా సంతోషం సార్. మీ ధన్యవాదాలు పోరాటం సార్. గురించి, మీ స్ఫూర్తి గురించి చాలా చక్కగా మాట్లాడారు. కనీసం అంటే మనం నిరంతరం మాట్లాడుతూ ఉండాలి, చర్చిస్తూ ఉండాలి. ఏ సమయంలోనో ఏ మార్పు జరుగుతుందో అది ఏమో మన వలన జరిగే అవకాశం ఉందేమో ఖచ్చితంగా మనం అనుకుందాం. ఎందుకంటే మనిషి ఆశాజీవి. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని అనుకుందాం. సో చాలా బిఫోర్ నమస్కారం ఎన్టీ సార్. రామారావు సార్, బిఫోర్ ఎన్టీ రామారావు కళ కోసం కళ అవును. కోసం అనేవాళ్ళు. అవును. ఎన్టీ రామారావు గారు అయితే కళ ప్రజల కోసం అని అన్నారు. అవును. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు కళ కరెన్సీ కోసం అయిపోయింది. అదే. ఇంత దారుణమైనటువంటి స్థితి ఈ సమాజంలో ఏర్పడింది. చాలా సంతోషం సార్. ధన్యవాదాలు. సో ఇదండి ఇవాళ మన డిబేట్. సో ఇప్పుడు ప్రేక్షకులకు వదిలింది సమాచారం. అంటే ఏంటి, ఇంత డిస్కషన్ మీరు చూశారు, ఇంత డిబేట్ చూశారు. మన జిఎల్ఎన్ గారు అసలు ఎంతవరకు పోరాడారు, ఒంటరి పోరాటం చేశారు. దీనివల్ల ఆయనకు నయా పైసా ఆదాయం రాదు, ఏ లాభం లేదు. కానీ ప్రజల కోసం ఒక వినోదాన్ని వినోదంగానే ఉంచాలి, దాన్ని వాణిజ్యపరమైన నీడలు పడకుండా చూడాలని ఆయన చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా ప్రశంసనీయం. జిఎల్ఎన్ గారి ప్రయత్నం ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఫలిస్తుందని మేమైతే విశ్వసిస్తున్నాం. మరోసారి మరో డిబేట్లో కలుసుకుందాం. అంతవరకు నమస్తే. ధన్యవాదాలు.